మనం మళ్ళీ మన ఛానల్లోకి సరికొత్త ప్రోడక్ట్తో వచ్చేసా. ఇది క్యాలిక్యులేటర్ ఎంత పడింది తెలుసా? మన ఇండియా కరెన్సీలో చూసుకుంటే 3200 పడింది. ఈడెవడరా క్యాలిక్యులేటర్ 3200 కొన్నాడని అనుకుంటాం. ఇదే ఫ్లిప్కార్ట్లో చూస్తే 8500 ఉంది. ఈ క్యాలిక్యులేటర్ అమ్ముకొని నేను పెద్ద వ్యాపారం చేసేయచ్చు. అది కాదు కానీ ఫస్ట్ తిప్పుతాను, ఎలా ఉందో చెప్తాను. ఈ క్యాలిక్యులేటర్లో టాలెంట్ ఏంటో తెలుసు. క్యాలిక్యులేటర్ కావాలంటే క్యాలిక్యులేటర్లో యూజ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ ఆన్ చేసుకొని ల్యాప్టాప్కి కనెక్ట్ చేయొచ్చు, బ్లూటూత్ ఆన్ చేసుకొని ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు. బోల్డ్ అన్న ఉన్నాయి ఫీచర్లు, మామూలుగా కాదు. 2.4G USB బ్లూటూత్. ఇది ఎందుకు కొన్నానంటే మెయిన్ రీజన్ దానికి ఉన్న ఫీచర్స్ కోసం కాదు, వింటేజ్ లుక్. నాకు అది ఎలా ఉందో, ఎలా కనిపిస్తుందో ఆ లుక్ నచ్చింది, అందుకని కొన్నా. అప్పట్లో డబ్బా కంప్యూటర్లు ఉంటాయి చూసావా, దాంతో వచ్చిన డబ్బా కీబోర్డులు గుర్తున్నాయా, అలా ఉంటుంది ఇది. అందుకని కొన్నాను. ఇది ఆన్ చెయ్యాలి. నేను ఇప్పుడు ఆన్ చేశాను. 2 into 3 ఏంటి చెప్పండి? 6. చూసారా, భలే పనిచేస్తుంది నా క్యాలిక్యులేటర్. అది ఇలా నొక్కితే ఆఫ్ అవుద్ది, ఇలా నొక్కితే బ్లూటూత్ మోడ్కి వెళ్తుంది. అప్పుడు బ్లూటూత్, వైఫై అన్ని మోడ్స్లోకి వెళ్తుంది. అప్పుడు ఆ మోడ్లో ఉండి చేసుకోవడమే, అంతే. ఇదే నా క్యాలిక్యులేటర్. ఇది USB. ఇలా ల్యాప్టాప్కి తగిలించేస్తే ఇది ల్యాప్టాప్కి ఉన్న కీబోర్డ్ అయిపోతుంది, నెంబర్ కీబోర్డ్. ఎందుకంటే నా ల్యాప్టాప్కి ఓన్లీ అక్షరాలే ఉంటాయి, నెంబర్లు పైన ఉంటాయి. అందుకని ఇది పనిచేస్తుంది అప్పుడు. ఓకే, ఇంతే. దీనికన్నా ఎక్కువ మాట్లాడడానికి నా దగ్గర ఏం లేదు. ఈ USBతో ఇలా ఛార్జింగ్ పెట్టించుకోవడమే. వెరీ గుడ్, థ్యాంక్ యూ.